Hello my dear users, welcome back to CodeWave Hub. సో ఈరోజు మాడ్యూల్లో అయితే మనం ఇటువంటి 2D గేమ్ పైథాన్లో ఎలా రన్ చేయాలో చూద్దాం. ఈ గేమ్ని డెవలప్ చేయడానికి అయితే మనం పైగేమ్ యూజ్ చేస్తాం. సో మన పైథాన్లో పైగేమ్ లైబ్రరీని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో ఈ గేమ్ కావాల్సిందే ఇమేజెస్, అసెట్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే నేను మన గిట్హబ్లో ఇస్తున్నా. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో లెట్స్ ఎంటర్ ఇంటు ద కోడ్. సో ఇప్పుడు మనం మన గేమ్ డెవలప్ చేయడానికి మన పైథాన్లో పైగేమ్ అనే లైబ్రరీని అయితే యూజ్ చేస్తున్నాం. సో ఆ పైగేమ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో దానికి ఈ ఇంపోర్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి పైగేమ్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మన గేమ్ అయిపోగానే లేదా గేమ్ నడుస్తూ ఉన్నప్పుడు మనం వెనక్కి రావడానికి ఎగ్జిట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. దాన్ని సిస్టమ్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఫ్రమ్ సిస్ అని రాసి ఇంపోర్ట్ ఎగ్జిట్ అని రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మన గేమ్కి ఒక స్క్రీన్ అంటూ క్రియేట్ చేయాలి కాబట్టి దాన్ని స్క్రీన్ క్రియేట్ చేద్దాం. సో దానికంటే ముందు పైగేమ్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. దానికి పైగేమ్ డాట్ ఇనిట్ అని రాసి బ్రాకెట్స్ పెట్టేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం స్క్రీన్ క్లియర్ చేయాలి కాబట్టి స్క్రీన్ అనే వేరియబుల్ ఇచ్చేసి ఈక్వల్స్ టు పైగేమ్ డాట్ డిస్ప్లే డాట్ సెట్ అండర్ స్కోర్ మోడ్ అని ఇద్దాం. సో ఇప్పుడు ఇక్కడ పారాన్సిస్లో మనకు మన స్క్రీన్కి హైట్ పెడితే ఏదైతే ఇవ్వాలనుకున్నామో దాన్ని ఇద్దాం. సో ఇప్పుడు నేను వచ్చేసి 800,600 అని ఇస్తున్నా. సో ఇక్కడ 800 అంటే నా స్క్రీన్ వచ్చి విడ్త్, 600 వచ్చేసి నా స్క్రీన్ యొక్క హైట్. సో ఇప్పుడు నేను 800 × 600 ఇస్తున్నా. సో ఇప్పుడు నా గేమ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. గేమ్ అయితే రన్ అవుతుంది, కానీ వెంటనే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. కానీ నా స్క్రీన్ అలానే రన్ అవుతూ ఉండాలి, గేమ్ అలానే రన్ అవుతూ ఉండాలి కాబట్టి ఏం చేయాలో చూద్దాం. సో దానికి వచ్చేసి మనం వైల్ ఫంక్షన్ అయితే యూజ్ చేయాలి. సో ఆ వైల్ ఫంక్షన్ యూజ్ చేసి ఏం చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే వైల్ ఇంపోర్ట్ చేసుకొని వైల్ ట్రూ అని ఇచ్చేసి పారాన్సిస్ సెమికోలన్ పెట్టేసి ఫర్ ఈవెంట్ ఇన్ పైగేమ్ డాట్ ఈవెంట్ డాట్ గెట్ అని పెట్టి పారాన్సిస్ నెక్స్ట్ వచ్చేసి సెమీకోలన్ పెట్టేసి సో నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఈవెంట్ డాట్ టైప్ డబల్ ఈక్వల్స్ టు పైగేమ్ డాట్ క్యాపిటల్స్లో క్విట్ అని చేస్తే ఎంటర్ అని కొడితే పైగేమ్ డాట్ క్విట్ పెట్టి పారాన్సిస్ ఇచ్చేస్తే నెక్స్ట్ ఎగ్జిట్. సో ఇప్పుడు ఈ లైన్స్ ఏం చేస్తాయంటే ఒకవేళ మన ఈవెంట్ టైప్ వచ్చేసి పైగేమ్ క్విట్ అంటే పైగేమ్ని వెంటనే ఎగ్జిట్ చేసేస్తుంది. సో మన పైగేమ్ నుంచి ఎంటర్ బ్యాక్ వచ్చేస్తాం. సో నెక్స్ట్ మన గేమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి కాబట్టి ఈ లైన్ యూజ్ చేయాలి. ఆ లైన్ వచ్చేసి పైగేమ్ డాట్ డిస్ప్లే డాట్ అప్డేట్ సో బ్రాకెట్స్. సో రన్ చేసి చూద్దాం. సో నా విండో అయితే అలానే ఆన్లో ఉంది, నేను ఆఫ్ చేసేంత వరకు ఆఫ్ కాదు. సో టెస్ట్ చేద్దాం. నేను ఆఫ్ చేసేంత వరకు ఆఫ్ కాలేదు. అడగచ్చు, ఏంటి బ్రో స్క్రీన్ క్రియేట్ అయింది, స్క్రీన్ రన్ అవుతుంది, మనం స్క్రీన్ ఆఫ్ చేసేంత వరకు ఆఫ్ కాదు అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే స్క్రీన్ అంతా బ్లాక్లో ఫిల్ అయ్యింది. ఏంటి అసలు స్క్రీన్ ఎక్కడ ఫిల్ అయింది, ఎక్కడ క్రియేట్ అయింది అని మీరు అడగచ్చు. సో దానికి ముందు నేను చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ ఎక్కడ ఫిల్ అయింది, ఎలా ఫిల్ చేయాలని చూపిస్తాను. సో దానికి స్క్రీన్ డాట్ ఫిల్ అని ఇచ్చేసి ఏదో కలర్తో ఫిల్ చేద్దాం. మన స్క్రీన్ మొత్తానికి ఏదో కలర్ ఇద్దాం. సో దానికి డబల్ కోట్స్లో నేనైతే వైట్ అని ఇస్తున్నా. సో వైట్తో ఫిల్ అయిపోతుంది మన స్క్రీన్ అంతా ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే మన స్క్రీన్ అంతా వైట్తో ఫిల్ అయింది. ఏమంటే నేను ఇక్కడ ట్యాబ్లెట్తో చేస్తున్నాను కాబట్టి స్క్రీన్ మొత్తం ప్రింట్ అయింది. మన
సిస్టంలో చేసినట్లయితే 800 to 600 వస్తుంది. సో ఇప్పుడు మనం మన ఒరిజినల్ గేమ్లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు ఈ కలర్స్తో ఫిల్ చేయడం, ఈ వైట్ బ్లాక్ ఇదంతా వద్దు. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజెస్ని ఎలా ప్రింట్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన స్కై, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ప్లేయర్, అవన్నీ ఇవన్నీ ఎలా ప్రింట్ చేసుకోవాలో చూపిస్తాను. సో మనం ఇమేజెస్ని ఎక్కడ లోడ్ చేయాలో అదంతా నేను చూపిస్తాను. సో దానికంటే ముందు మనకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ నేను నా గిట్హబ్లో ఇచ్చాను. సో ఆ గిట్హబ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజెస్ అన్ని ఎలా లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికంటే ముందు మనకు కావాల్సిన స్కై ఇమేజ్ని ఎలా లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికంటూ ఓ స్కై సర్ఫేస్ అని వేరియబుల్ ఇస్తున్నాను. అంటే మీరు ఇంకా కావాలంటే వేరే వేరియబుల్ కూడా వేయచ్చు. స్కై సర్ఫేస్ కాకుండా స్కై అని ఇవ్వచ్చు, అలా మీ ఇష్టం. తర్వాత పై గేమ్ డాట్ ఇమేజ్ డాట్ లోడ్ అని ఇచ్చి ఇక్కడ లొకేషన్ పాత్ అంటే ఎక్కడ సేవ్ చేశారనే దాన్ని బట్టి నేను ఇక్కడ స్టోరేజ్ గేమ్ అనే ఫోల్డర్లో పెట్టాను కాబట్టి అది ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ అయితే లోడ్ అయిపోయింది, మన స్కై సర్ఫేస్ అయితే లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడ ప్రింట్ చేయాలంటే ఇక్కడ పై గేమ్ డాట్ డిస్ప్లే అప్డేట్ ఉంది కదా, దానిపైన మన వైల్ లూప్లో అయితే ఎప్పటికైనా మన ఇమేజెస్ అన్ని ప్రింట్ చేయాలి, ఎక్కడ ఏదైనా సరే. సో ఇప్పుడు స్క్రీన్ డాట్ బ్లిట్ అని ఇచ్చేసి బ్రాకెట్స్లో మనం ఇచ్చిండే పేరు అంటే మనం దేన్నైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని, ఇక్కడ మనం స్కై సర్ఫ్ అని ఇచ్చాం కాబట్టి దాన్ని. సో ఇప్పుడు ఇక్కడ స్కై _సర్ఫ్ అని ఇచ్చి ఒక కామా పెట్టేసి ఇక్కడ పొజిషన్ రాయాలి, మనం ఎక్కడ ప్రింట్ చేయాలనుకున్నాం. సో నేను వచ్చేసి 0,0 ఇస్తున్నా. సో ఒకసారి రన్ చేస్తున్నా. సో మన స్కై అయితే ప్రింట్ అయింది. ఇప్పుడు ఇలా అన్ని ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు స్కై ఎలా అయితే ప్రింట్ చేసామో కింద గ్రౌండ్ కూడా అలా ప్రింట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకున్నాం. సో గ్రౌండ్ సెట్ చేసుకోవడానికి గ్రౌండ్ _సర్ఫ్ అనే నేమ్ ఇస్తున్నా. సో ఇంకా మీరు జస్ట్ గ్రౌండ్ అని ఇచ్చినా ఏం పర్లేదు. సో తర్వాత పై గేమ్ డాట్ ఇమేజ్ డాట్ లోడ్ అని ఇచ్చేసి మళ్ళీ సేమ్ పారాంథసిస్ డబల్ కోట్స్లో సేమ్ పాత్ లొకేషన్. సో ఇప్పుడు మన గ్రౌండ్ సర్ఫేస్ అయితే లోడ్ అయిపోయింది, ఇమేజ్ లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు గ్రౌండ్ సర్ఫేస్ని బ్లిట్ చేద్దాం, అంటే సపోజ్ ప్రింట్ చేద్దాం. స్క్రీన్ డాట్ బ్లిట్ అని ఇచ్చేసి పారాంథసిస్లో దేన్ని ప్రింట్ చేయాలనుకున్నాం, గ్రౌండ్ని ప్రింట్ చేయాలి కాబట్టి గ్రౌండ్ నేమ్ అని ఇచ్చాం కాబట్టి గ్రౌండ్ _సర్ఫ్ ఎక్కడ ప్రింట్ చేయాలి కానీ పాత్ లొకేషన్ కాబట్టి 0,300 అని ఇస్తున్నా. సో ఇక్కడ కామా మస్ట్. సో రన్ చేస్తున్నా. సో పర్ఫెక్ట్గా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయ్యింది. ఇప్పుడు ప్లేయర్ అండ్ ఎనిమీ ఎలా ప్రింట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం మన ప్లేయర్ని ఎనిమీని అయితే డిస్ప్లే చేసుకున్నాం. సో డిస్ప్లే చేసే కంటే ముందు లోడ్ చేయాలి కాబట్టి ఇమేజెస్ని అయితే లోడ్ చేద్దాం. సో ప్లేయర్కి అయితే ప్లేయర్ సర్ఫ్ అని పెట్టి లోడ్ చేద్దాం. సో గ్రౌండ్ కింద ప్లేయర్ _సర్ఫ్ అని నేమ్ ఇచ్చి ఈక్వల్స్ టు పై గేమ్ డాట్ ఇమేజ్ డాట్ లోడ్ అని పెట్టేసి బ్రాకెట్లో పారాంథసిస్. సో ఇక్కడ పాత్ లొకేషన్ అయితే ప్రింట్ చేద్దాం, లొకేషన్ పాత్ అయితే ప్రింట్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ అలానే స్నేయిల్ని కూడా ప్రింట్ చేద్దాం. స్నేయిల్ _సర్ఫ్ అని ఈక్వల్స్ టు ఇమేజ్ పై గేమ్ డాట్ ఇమేజ్ డాట్ లోడ్ అని పెట్టేసి సేమ్ బ్రాకెట్స్ పారాంథసిస్లో. సో మీకు ఈ క్లాస్ అయితే అర్థమవుతూ ఉండి ఇంకా ఇన్డెప్త్ నేర్చుకోవాలని అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో HTML, CSS, JavaScript, Python ఫుల్ కోర్స్ అయితే చెప్తాం. సో దానికోసం మీరు వెంటనే ఈ పెయిడ్ కోర్స్ని అయితే తీసుకోండి. సో స్నేల్ లొకేషన్ ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వీటిని బ్లిట్ చేసుకోవాలి కాబట్టి స్క్రీన్ డాట్ బ్లిట్
అని చేసి ప్లేయర్ని అయితే ప్రింట్ చేస్తాం ఫస్ట్. సో ప్లేయర్ అండర్ స్కోర్ సర్ఫ్ అని చేసి కామా బ్రాకెట్లో 0, 220 అని ఇస్తున్నాం. సో మనకి ఇమేజ్ అయితే ప్రింట్ అయిపోయింది. సో సేమ్ అలానే స్నేల్ కూడా ప్రింట్ చేసేస్తున్నా. సో ఇప్పుడైతే మనం మన ప్లేయర్ని, మన ఇమేజెస్ని, మన బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మన ప్లేయర్ ఇంకా స్నేల్ ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా లొకేషన్ లేదు. సో దాన్ని చేంజ్ చేద్దాం. సో దానికి మన ఇమేజ్ వచ్చేసి ప్లేయర్ ఇమేజ్ వచ్చేసి కొద్దిగా రైట్ సైడ్ జరుపుతాం, మన స్నేల్ ఇమేజ్ కూడా కొద్దిగా రైట్ సైడ్ జరుపుదాం. సో ఇప్పుడు దాన్ని ఎలా మార్చాలంటే ఇక్కడ ప్లేయర్ సర్ఫ్లో 0 ప్లేస్లో 20 పెడతాను. సో ఇక్కడ కింద మళ్ళీ స్నేల్ ప్లేస్లో ఒక 500 ప్లేస్లో 520 పెడతాను, లేదా 550 పెడతాను. ఓకే, రన్ చేసి చూద్దాం. ఎస్, కానీ ఇంకొద్దిగా. సో ఇక్కడ ఇప్పుడు ప్లేయర్కి వచ్చేసి ఒక 30 పెడతాను, స్నేల్కి వచ్చేసి డైరెక్ట్గా 600 పెడతాను. సో రన్ చేస్తాను. ఎస్, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మన స్నేల్ ఎలా మూవ్ అవ్వాలో చూద్దాం. సో ఇప్పుడు మనం మన ప్లేయర్ని, మన స్నేల్ని రెక్ట్లోకి ఎలా మార్చాలో చూద్దాం. రెక్ట్ అంటే రెక్టాంగిల్లోకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్నేల్ మూవ్ అవ్వాలన్నా, మన స్నేల్ మన ప్లేయర్ కొలాడ్ అయినప్పుడు కొలాడ్ అయినందుకు గేమ్ క్లోజ్ అవ్వాలన్నా రెక్ట్లోకి మార్చాలి. సో దానికి ఏం చేయాలంటే ఇప్పుడు మన ప్లేయర్ సర్ఫ్ కింద ప్లేయర్ అండర్ స్కోర్ రెక్ట్ అంటే రెక్టాంగిల్. సో ఇప్పుడు నేను దానికి ఇచ్చిన వేరియబుల్ అనమాట. సో ఇప్పుడు ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి అంటే ప్లేయర్ అండర్ స్కోర్ సర్ఫ్ అని ఇచ్చి డాట్ గెట్ అండర్ స్కోర్ రెక్ట్ అని ఇచ్చి పారాంథసిస్ పెడితే సరిపోతుంది. సేమ్ అలానే మన స్నేల్ కూడా ఇద్దాం. ప్లేయర్ స్నేల్ కదా, స్నేల్ అండర్ స్కోర్ రెక్ట్ అని ఇచ్చేసి ఈక్వల్స్ టు స్నేల్ అండర్ స్కోర్ సర్ఫ్ డాట్ గెట్ అండర్ స్కోర్ రెక్ట్ అని ఇచ్చేసి పారాంథసిస్ క్లోజ్ చేస్తే ఇప్పుడు ఈ పారాంథసిస్లో ఏం చేయాలంటే మన ఇమేజ్ని ఎక్కడ లోడ్ చేయాలని చూపిస్తాం. సో ఇప్పుడు మన స్నేల్ లొకేషన్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో స్నేల్ లొకేషన్ వచ్చేసి బాటమ్ రైట్ ఈక్వల్స్ టు పారాంథసిస్ 800, 300 అని ఇస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కింద చేంజ్ చేయాలి. ఎక్కడ స్నేల్ సర్ఫ్ పక్కన ఈ 600 ఇదంతా తీసేసి స్నేల్ అండర్ స్కోర్ రెక్ట్ అని ఇవ్వాలి. సేమ్ అలానే ప్లేయర్కి కూడా. ప్లేయర్కి ఏం లొకేషన్ పెట్టాలో చూపిస్తాను ఇప్పుడు. సో ప్లేయర్కి వచ్చేసి మిడ్ బాటమ్ ఈక్వల్స్ టు పారాంథసిస్లో 80, 300 అని ఇస్తున్నా. సో గేమ్ అయితే రన్ చేసే ముందు ఇక్కడ కూడా మార్చాలి కాబట్టి ఇక్కడ కూడా మారుస్తున్నా. ప్లేయర్ అండర్ స్కోర్ రెక్ట్ ఇచ్చి రన్ చేస్తున్న ప్రోగ్రామ్. యా, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మనం మన స్నేల్ ఎలా రన్ చేయాలో చూద్దాం. సో దాని కింద లూప్లో ఫంక్షన్ రాయాలి, స్నేల్ కింద రాద్దాం. సో స్నేల్కి ఇంకో కొత్త వేరియబుల్ క్రియేట్ చేద్దాం. స్నేల్ అండర్ స్కోర్ రెక్ట్ అని ఇచ్చి డాట్ ఎక్స్ అని ఇచ్చేసి ప్లస్ ఈక్వల్స్ టు 5 అనేది ఇస్తున్నాం. సో స్నేల్ అయితే రైట్ సైడ్ రన్ అవుతుంది, కానీ మనకు లెఫ్ట్ సైడ్ రన్ కావాలి కాబట్టి
మైనస్ అని ఇస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తాం, మైనస్ అని ఇస్తాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మన స్నేల్ అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు కొలైడ్ అయినప్పుడు గేమ్ ఎలా క్లోజ్ కావాలో చూపిస్తాను. సో దానికంటే ముందు మన స్నేల్ ఒక్కసారి వెళ్ళిపోయి మళ్ళీ రావట్లేదు, మళ్ళీ ఎలా అలానే లూప్లో ఎలా రావాలో చూపిస్తాను. సో మీకు ఈ క్లాస్ అయితే అర్థమవుతూ ఉండి ఇంకా ఇన్డెప్త్ నేర్చుకోవాలని అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో HTML, CSS, జావా స్క్రిప్ట్, పైథాన్ ఫుల్ కోర్స్ అయితే చెప్తాం. సో దానికోసం మీరు వెంటనే ఈ పెయిడ్ కోర్స్ని అయితే తీసుకోండి. సో ఇప్పుడు మనకు స్నేల్ అయితే లూప్లో అలానే కంటిన్యూగా రన్ కావట్లేదు కాబట్టి దానికి ఆ కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే స్నేల్ జస్ట్ ఒక్కసారి వచ్చేసి వెళ్ళిపోతుంది. సో కంటిన్యూగా ఎలా రావాలో చూద్దాం. సో దానికైతే జస్ట్ ఒక్క లైన్ కోడ్ రాస్తే సరిపోతుంది. ఆ కోడ్ ఏంటో చూద్దాం. సో దానికి ఫస్ట్ అయితే ఇఫ్ ఫంక్షన్లో రాద్దాం. సో ఇఫ్ స్నేల్ అండర్స్కోర్ రెక్ట్ అనిచ్చి డాట్ ఎక్స్ అనిచ్చి లెస్ దాన్ ఆర్ -100 అని ఇచ్చిన తర్వాత సెమీకోలన్ పెట్టేసి ఇన్ స్నేల్ అండర్స్కోర్ రెక్ట్ ఇంటూ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 800 అని ఇస్తున్నాం. సో ఇప్పుడైతే ఒకసారి రన్ చేసి చూద్దాం. స్నేల్ అయితే కంటిన్యూగా రన్ అవుతుంది. సో ఇఫ్ స్నేల్ అండర్స్కోర్ రెక్ట్ డాట్ కొలైడ్ రెక్ట్ అని బ్రాకెట్లో ప్లేయర్ అండర్స్కోర్ రెక్ట్ అని ఇస్తున్నాం. సో పారాన్సిస్ పక్కన సెమీకోలన్ పెట్టి అండ్ ఒకటి స్క్రీన్ డాట్ ఫిల్ డబుల్ కోట్స్లో ఎల్లో. సో పారాన్సిస్ వేసేస్తున్నాం, ఓపెన్ పారాన్సిస్. సో ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తుందంటే ఇఫ్ ఒకవేళ స్నేల్ రెక్ట్ వచ్చేసి మన ఇక్కడ కొలైడ్ స్పెల్లింగ్ తప్పడింది. సో కొలైడ్ రెక్ట్ అంటే ప్లేయర్ రెక్ట్ని కొలైడ్ చేస్తే స్క్రీన్ ఎల్లోతో ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి కోడ్ రన్ చేసి చూస్తున్నాం. సో స్నేల్ రెక్ట్ వచ్చేసి ప్లేయర్ని కొలైడ్ అయింది కాబట్టి స్క్రీన్ ఎల్లోతో ప్రింట్ అవుతుంది. సో ఈ వీడియోలో అయితే బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలి, ప్లేయర్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి, స్నేల్ని ఎలా మూవ్ చేయాలి, తర్వాత ఒకవేళ మన ప్లేయర్ని కొలైడ్ చేస్తే స్క్రీన్ ఎలా మార్చాలని చూసాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ప్లేయర్ని ఎలా జంప్ చేయాలి, మన టచ్ సెన్సార్స్ ఎలా ఆన్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి.